श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। మాస్టారి లీలలు కొన్ని స్మరించుకుందాం. చిలువురు నివాసి అయిన పి జయప్రద శ్రీ సాయిలీలామృతం పారాయణ చేస్తూ ఉండేవారు. ఆమె ఒకరోజు స్వప్నంలో రైల్లో షిరిడి వెళ్తూ ఉన్నప్పుడు తలకు గుడ్డ కట్టుకున్న ఒక సాధువు ఆమె వద్దకు వచ్చి 2 పైసల దక్షిణ అడిగి ఇలా అన్నారు. 2 పైసలు ఎందుకో తెలుసా? 1 నిష్ఠ, 2 సబూరి అని కదులుతున్న రైల్లోంచి దిగిపోయారు స్వప్నంలో. అయితే ఆమె ఆ కళ గురించి అంతగా పట్టించుకోలేదు. 3-4 సంవత్సరాల తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారు నెల్లూరులోని దత్తసాయి మందిరానికి వచ్చి ఉన్నారని తెలిసింది. ఆమె అప్పుడు అక్కడికి వెళ్ళారు. ఆయనతో ఏకాంతంగా తన వ్యక్తిగత విషయాలు మాట్లాడాలని ఆమె అనుకున్నది. కానీ ఆయన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడాలి అని అనుకుంటే అప్పుడు చాలామంది కూర్చోన్నారట. చాలా టైట్ సిచ్యువేషన్. అప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఆయనతో మాట్లాడడం వీలు పడదని అనుకుంటూ ఉండగానే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇప్పుడే వస్తాను అంటూ ఆయన వసతి కోసం ఇచ్చిన ఒక ఇంటిలోని పూజా గదిలోకి వెళ్ళి జయప్రదను రమ్మని పిలిచారు. చూడండి గమ్మత్తు. మా మాస్టర్ గారితో మాట్లాడటం కుదరదేమో అనుకుంటే మాస్టర్ గారు లేచి ఆయనకి వసతిగా ఇచ్చిన ఆ ఇంట్లోకి వెళ్ళి పూజ మందిరంలో కూర్చొని జయప్రద రమ్మని చెప్పి పిలిపించారట. తన కష్టాలకు బాధపడుతూ ఉన్న ఆమెతో ఆయన ఇలా అన్నారు. అమ్మా, నిన్ను బాబా 2 పైసలు అడుగుతూ ఉన్నారు స్వప్నంలో. అటు చూడండి, ఈవిడేం చెప్పలే, ఇంకా స్వప్నంలో గురించి చెప్తా ఉన్నారు. నీ అమ్మ నిన్ను బాబా 2 పైసలు దక్షిణ అడుగుతూ ఉన్నారు. లక్షల కోట్లు ఇమ్మని కోరలేదు కదా, శ్రద్ధ సబూరి అని 2 పైసలు ఇవ్వలేవా అన్నారు. మనం డబ్బులు అడిగితే ఎట్లాగే 1,00,000 కోట్లు ఇవ్వమంటే బాబా కష్టపడి సంపాదించుకున్న నువ్వేంటి బాబా ఎట్లా అడుగుతావు, ఇంకా నువ్వే నాకు ఇవ్వాల్సింది పోయి అంటాం. సరే పోయి శ్రద్ధ సబూరి ఇవ్వండి రా అంటే అవి నువ్వు ఇచ్చి తీసుకో అంటాం. చూడండి గమ్మత్తు. మనం ఎంత అవకాశంగా ఉంటామంటే బాబా నాకు అది సమర్పించే శక్తినిచ్చి మీరే తీసుకోండి అని. కానీ మాస్టర్ గారు ఏమన్నారమ్మా, నిన్ను బాబా 2 పైసలు అడుగుతూ ఉన్నారు. ఏం లక్షల కోట్లు ఇమ్మని కోరలేదు కదా, శ్రద్ధ సబూరి అనే 2 పైసలు ఇవ్వలేవా అన్నారు. 3-4 సంవత్సరాల క్రితం బాబా స్వప్నంలో అడిగిన విషయం ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది. ఆమె మాస్టర్ గారి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయింది. అంటే చూడండి, ఎప్పుడో జరిగిన విషయాన్ని. అట్లానే ఒకతను తన మిత్రుడి బలవంతంతో పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనానికి వెళ్ళాడు. అతడు ఆంజనేయ స్వామి భక్తుడు. అతనికి గురువుల మీద నమ్మకం లేదు. పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించిన అతనికి ఉన్నత భావం ఏమీ కలగలేదు. అతని మిత్రుడు ఎందుకో బయటకు వెళ్ళాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనితో ఇలా అన్నారు. ఈరోజు నీవు రాజమండ్రి వెళ్తున్నావు కదా, శ్రీ సాయిలీలామృతం చదువు, నీకు సాయిబాబా స్వప్న దర్శనం ఇస్తారు. సద్గురు అనుగ్రహం వలనే ఇష్టదేవతోపాసన సఫలమవుతుంది అన్నారు. చూడండి ఎంత ప్రేమ అంటే, ఆయనకేమో ఈయన పట్ల ఎలాంటి భావం లేదు, ఏం కలగలేదు, గురువులంటే నమ్మకం లేదు. కానీ ఈయన మాత్రం ఎంతో ప్రేమగా, నువ్వు ఈరోజు రాజమండ్రి వెళ్తున్నావు కదా, వెళ్ళేటప్పుడు వెళ్తున్నావు, నువ్వు శ్రీ సాయిలీలామృతం చదువు, నీకు బాబా స్వప్న దర్శనం ఇస్తారని చెప్తున్నారు. నీకు బాబా స్వప్న దర్శనం ఇస్తారు, సద్గురువు అనుగ్రహం వల్లనే ఇష్టదేవతోపాసన సఫలమవుతుంది అంటూ శ్రీ సాయి లీలామృతం ఇచ్చారు. ఆ మాటలకు అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకని? తాను రాజమండ్రి వెళ్తున్నట్లు ఆయనకి ఎవరితో చెప్పలేదు. మరి ఆయనకి ఎలా తెలిసింది? చూడండి, ఎంత చిన్న చిన్న విషయాలు కూడా మనం అలా మహాత్ముల నోట్లోంచి వస్తే ఇలాంటి చిన్న విషయం నేను అనుకోది ఎలా తెలిసింది అనిపిస్తుంది. అంటే వాళ్ళ సామర్థ్యం మనకి తెలియదు కదా. వాళ్ళంటే ఆ రూపమే అనుకుంటూ ఉంటాం. వాళ్ళంటే మనలాగే పరిమితమైన తెలివితేటలు, పరిమితమైన అవగాహన, పరిమితమైన ఇంద్రియ జ్ఞానమే అనుకుంటాం. కానీ వాళ్ళు అతీతులని, వీటన్నిటికీ ఆధారమైన వాళ్ళని వాళ్ళకి తెలియదు కనుక ఇలానే ఉంటుంది. మనకు కూడా ఎవరన్నా మాట చెప్తే అరే నేను అనుకునేది ఎలా చెప్పారు అని మనం అనుకుంటాం. సరే, తర్వాత వారు పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్ద సెలవు తీసుకున్నారు. ఆయన ప్రసాదించిన శ్రీ సాయి అమృతాన్ని రైల్లోనే చదివారు. ఆ రోజు రాత్రే శ్రీ సాయి అతనికి స్వప్న దర్శనం ఇచ్చి అతని చేయి పట్టుకొని తమతో ఎక్కడికో తీసుకువెళ్తూ ఉన్నారు. అది ఉదయం, అందుకని ఆయన నీడ ఎంతో పొడవుగా ఉన్నది. అంటే బాబాది. ఇతడు శ్రీ సాయిబాబా చేయి వదిలి ఆయనకంటే ముందుగా నడుస్తూ
ఆయన నీడను దాటిపోతూ ఉండగా శ్రీ సాయి పరుగున వచ్చి అతనితో గురువు నీడను దాటరాదు అంటూ అతన్ని ముందుకు వెళ్లకుండా వారించారు. ఇంతలో స్వప్నం ముగిసింది. తర్వాత కొంతకాలానికి పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనార్థం వెళ్ళినప్పుడు ఆయన మాటల సందర్భంలో గురువు నీడను స్వప్నంలో కూడా దాటకూడదు, చాలా తప్పు. చూడండి, అక్కడేమో బాబా దర్శనం ఇస్తారని ముందు చెప్పారు, అట్లాగే దర్శనం ఇచ్చారు. ఆ స్వప్నంలో జరిగిన విషయాన్ని మళ్ళీ ఈయన వచ్చినప్పుడు మాస్టర్ గారు చెప్తూ స్వప్నంలో కూడా గురువు యొక్క నీడని దాటకూడదు, అది చాలా తప్పు. ఒకవేళ మనం అలాంటి ప్రయత్నం చేయబోయినా శ్రీ సాయినాథుడు చేయిపట్టి ఆపుతాడు. స్వప్నంలో ఆపారు కదా అన్నారు. ఆయన సర్వజ్ఞత్వానికి అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతటి పూర్ణ పురుషుడో అతనికి స్పష్టంగా అవగతమైంది. అంటే మాటలతో చెప్పే కంటే అనుభవంతో ఉంటుంది చూసారా, అప్పుడు మాత్రమే అలాంటి అనుభవం ఆ నమ్మకం కలుగుతుంది. మాటలతో ఎంత చెప్పినా కానీ ఆ నమ్మకం కలగటం. కానీ చూడండి, చెప్పకుండానే ఆయనకి అంత గౌరవభావం లేకపోయినా మాస్టర్ గారి పట్ల అలాంటిది ఏం లేదు. ఆయన మాత్రం ప్రేమగా ఇచ్చి ఎంత బ్లెస్సింగు, ఒక్క పారాయణ చేస్తే స్వప్న దర్శనం ఇస్తారని స్వప్న దర్శనం ఇప్పించారు. అట్లనే ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు తనకు కాకరకాయ కారపు కూర అంటే బాగా కారం పెట్టి వండిన కావాలని ఒక భక్తురాలని అడిగారు. అసలు మాస్టర్ గారు అడిగారంటేనే ఎంత అదృష్టమో చూడండి. ఇప్పుడు వాళ్ళు కూడా మనలాగేదో తినటానికి అడగటం కాదు కదా, మహాత్ములు అడిగారంటే. ఆమె ఆ కూర చేస్తూ ఈయనకు కూడా అవి తినాలన్న కోరిక, అంటే జిహచాపల్యం ఉన్నదన్నమాట అని మనసులో అనుకున్నది. తీరా ఆ కూర తెచ్చేసరికి పూజ్యశ్రీ మాస్టర్ గారు వచ్చి మిరపకాయలు ముందు పెట్టుకొని తింటూ ఉన్నారు. ఏంటి సార్ ఇవి తింటున్నారు అంటే, ఏమీ లేదు, వీటిని తినాలనిపించింది, అందుకే తెప్పించుకొని తింటున్నాను, ఆ కూర వద్దు అన్నారు. ఆమెకు తన మనసులోని ఆలోచనను గ్రహించి మాస్టర్ గారు అలా చేశారని అర్థమైంది. అంటే ఇలాంటివన్నీ కూడా సమర్పించేటప్పుడు మళ్ళీ మనో అని కానీ వేరే ఆలోచన కానీ, సమర్పించకముందే ప్రసాదంతో లెక్కలు వేసుకోవటం కానీ ఇలాంటి పనులు చేయకూడదు అనమాట. చేస్తూ ఉన్నంతసేపు ఇది ఆయన కోసం అంతే. మన భావం ఎక్కడ ఉండాలంటే, మళ్ళీ ఇక్కడ కూడా మాస్టర్ గారికి ఇది ఈయనకు కూడా జిహచాపల్యం ఉందా ఇలా అనుకున్నందుకు ఆవిడకి ఎంతటి అదృష్టం కోల్పోయింది. స్వయంగా ఆవిడ చేత్తో వండి సమర్పించుకునే భాగ్యం. పైగా మాస్టర్ గారు అడిగారు, అడిగితే ఈయనకు కూడా బహుశా జిహచాపల్యం ఉంది కాబోలు అని. అందుకని చక్కగా మాస్టర్ గారు కూర్చొని ఆ మిరపకాయలు తింటమే కాకుండా ఆవిడ ముందు ఆ కూర అక్కర్లేదమ్మా అన్నారంట. అంటే మనం నైవేద్యం అయినా ఏదైనా సమర్పణ భావం ఎలా ఉండాలి. విద్యానగర్లో మాస్టర్ గారు చేసే సత్సంగాలకు శ్యాంప్రసాద్ తప్పకుండా పాల్గొనేవారు. ఒక మధ్యాహ్నం అతడు స్నేహితులతో కలిసి చీట్ల పేకాడుతూ ఆటలో మునిగిపోయాడట. పేకాటలో ఎట్లా ఉంటుంది, ఒకసారి మనసు లీనమైందంటే మాస్టర్ గారు అంటారు, పరీక్ష చదువుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ నిద్ర పట్టేస్తుంటుందంట. ఆఖరికి కాఫీ తాగి కూర్చున్నా, టీ తాగి కూర్చున్నా తాగి నిద్రపోతాడంట. ఎందుకని మనసు లగ్నం కాలేదు చదువులో. చీట్లపాకలో తినకపోయినా వాడు ఆఖరి నిద్ర వస్తున్నా కానీ మనసు లగ్నమైంది కాబట్టి మేల్కొని ఉంటాడంట. చూడండి, చీట్లపాక ఎట్లా ఉంటుందంటే ఆ ఎడిక్షన్ కానీ అందులో లీనమైతే సమయం తెలియదు వాళ్ళకి. పొద్దున కూర్చుంటే రాత్రినా వెళ్ళొచ్చులే, రేపు వెళ్ళొచ్చులే, ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారా రేపు చెప్దాంలే, ఇట్లానే ఉంటుంది కానీ కదలరు. అట్లా పాపం మధ్యాహ్నం స్నేహితులతో ఆడుతూ ఆటలో మునిగిపోయాయంట. అతనికి సమయం తెలియదు. అది గుర్తించేసరికి అప్పటికే మాస్టర్ గారి సత్సంగం వేళయింది. అతడు సత్సంగానికి వెళ్ళేసరికి సత్సంగం మొదలై చాలాసేపు అయింది. సత్సంగంలో మాస్టర్ గారు మిలారే పచేత చదువుతూ ఉన్నారు. శ్యాంప్రసాద్ వంచిన తలెత్తకుండా దొంగలాగా మాస్టర్ గారికి తెలియకుండా కూర్చున్నాడు. అంటే కనపడడానికి ఆల్రెడీ లేటుగా వెళ్ళాడు కదా, అందులో ఏం చేస్తూ ఉన్నాడు, కార్డ్స్ ఆడతా కూర్చున్నాడు కనుక. అందుకని మాస్టర్ గారు కనపడకుండా వెళ్ళి సత్సంగంలో కూర్చున్నాడట. మాస్టర్ గారు తల కూడా ఎత్తలేదు. చరిత్ర చదువుతూ ఉన్న మాస్టర్ గారు మధ్యలో పుస్తకం ప్రక్కన పెట్టి అతని వైపు చూస్తూ, మిలారేప చీట్లపాక ఆటలా ఆయన తీవ్ర సాధనకు ఎలా జీవితాన్ని అంకితం చేశారో చూసావా, ఏ మార్గం ఎన్నుకుంటే ఆ మార్గంలో ప్రయాణించాలి, అంతేకాని రెండు పడవల్లో కాలు పెడితే రెంటికి చెడ్డ రేవుడవుతారు అంటున్నారు. అంటే ఇది మా అందరికీ చెప్పే విషయం.
మనం దేన్ని ఎన్నుకున్నామో ఆ మార్గంలోనే వెళ్ళాలి. ఇప్పుడు తొందరగా ముగించుకొని ఇంకో పని చేసుకుందాం అని వేరే దాని మీద మనసు ఉందనుకోండి, పారాయణ మీద మనసు ఉండదు. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తుంది ఏంటి, మిలారేప చీట్లపైక ఆడలా, ఆయన తీవ్ర సాధనకు ఎలా జీవితాన్ని అంకితం చేశారో చూసారా. ఏ మార్గం ఎన్నుకుంటే ఆ మార్గంలో పయనించాలి, అంతేగాని రెండు పడవల్లో కాలు పెడితే రెంటికి చెడ్డరెవడవుతారు అని మరలా చదవడం మొదలుపెట్టారు. మాస్టర్ గారి సర్వజ్ఞతకు అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. అంటే తను వచ్చి కూర్చున్నా కానీ మాస్టర్ గారు తెలుసు ఏం చేసి వచ్చాడు, కార్డ్స్ ఆడుతున్నాడా ఇంకే పని అని. అలాగే ఒకరోజు విద్యానగర్లో మధ్యాహ్నం 1 గంట సమయంలో బస్తా నిండా సాయి లీలామృత గ్రంథాలు తీసుకొని బస్సు దిగారు మాస్టర్ గారు. ఇంతలో ఒక అతను వచ్చి తాను ఆ మూట తెచ్చి పెడతానని చెప్పి ఇంటికి మోసుకొచ్చాడు. పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనికి 5 రూపాయలు ఇచ్చారు. అతను ఎంతో సంతోషించి వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ ఉన్నవారు మాస్టర్ గారు అతనికి మీరంతా ఎందుకు ఇచ్చారు, అలా చేస్తే రేపు అసలు మాట వింటాడా అన్నారు. మీరు అతనికి 5 రూపాయలు ఇచ్చారు, అసలు అట్లా ఎందుకు చేశారు, అట్లా చేస్తే వాళ్ళు అసలు మళ్ళీ రేపు మాట వింటారా అంటే అందుకు మాస్టర్ గారు అన్నారు, పోనీలే మన బిడ్డలైతే ఇవ్వమా, నేను అడగకుండానే మూట తెచ్చిన అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకని అడగకుండా చేశాడు. నేను అడగకుండానే మూట తెచ్చిన అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అతన్ని ప్రేమతో తోడ్పడితే మనము ప్రేమగా ఉదారంగా ఉండాలి అన్నారు. ఇది మాస్టర్ గారి ఉదార హృదయానికి నిదర్శనమే. అంటే మాటలు చెప్పడమే కాదు, చూడండి ఎట్లా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆచరణ. అంటే ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు సశరీరులైన మహాత్ముల దర్శనము, మహాత్ముల సమాధి దర్శనం చేసుకుంటూ ఉండమని అందరికీ చెప్తూ ఉండారు. మాస్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఎవరి దగ్గరికి వెళ్తే అరుణాచలం వెళ్ళక్కర్లేదని చెప్పారు, అరుణాచలంతో సమానం అని చెప్పారు. ఆయన కూడా మళ్ళీ ఏమంటారు, ఎక్కడ మహనీయుడు ఉన్నా కానీ వెళ్ళి వాళ్ళకి దర్శనం చేసుకోమని చెప్పి అనుగ్రహాశీస్సుల కోసం పంపించేవారు. అందుకని అందరూ చెప్తూ ఉంటే ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి ఒక విద్యార్థి ఏం చేశాడట, కొన్ని ఆశ్రమాలకు వెళ్ళి వచ్చారని చెప్తే ఆయన విశేషాలు చెప్పమని అతన్ని అడిగారు. అంటే మాస్టర్ గారు చెప్పారు కదా వెళ్ళిరమ్మని వెళ్ళొచ్చారట. సరే ఏంటి విశేషాలు చెప్పు, చాలా చోట్ల వెళ్ళొచ్చావు కదా అంటే ఇక మనలాగే మొదలుపెట్టాడు. అతను అక్కడ మహాత్ముల విషయాల కంటే కూడా ఆయా ఆశ్రమాల్లోని వ్యక్తుల లోపాల గురించి, అక్కడ నిర్వహణ గురించి ఏకరువు పెడుతూ ఉన్నాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ అతనితో, ఓరి వెధవా, అక్కడ మహాత్ముల గొప్పతనాన్ని తెలుసుకొని స్మరించి వారి అనుగ్రహం పొందమని పంపితే అక్కడ చెత్తంతా పోగు చేసుకొచ్చావే, కొంచెం మంచి నేర్చుకొచ్చినా నీ ఆధ్యాత్మికతకు ఎంతో మేలు జరిగేది అని మందలించారు. మనకేంటి అక్కడున్న లోపాలు, అక్కడున్న ఏవి తక్కువగా ఉన్నాయి, ఏమి ఎక్కువగా ఉన్నాయి ఇవే జరుగుతుంటుంది, కానీ అక్కడున్న మహనీయుడి మీద దృష్టి లేదనమాట, ఆ మహనీయుడి గురించి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మహాత్ముల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళ మహత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకొని స్మరించి రమ్మని వాళ్ళ అనుగ్రహం పొందమంటే అక్కడికి వెళ్ళి అక్కడ చెత్తంతా పోగు చేసుకొచ్చావేంటి అని కొంచెం మంచి నేర్చుకున్నా కానీ నీ ఆధ్యాత్మికతకి ఎంతో మేలు జరిగేది. మనకి పక్క వాళ్ళలో అన్నీ నేనైతే ఇలా ఉండను, నేను పర్ఫెక్ట్, పక్కన వాళ్ళలో లోపాలు, ఇవన్నీ కూడా మన బలహీనతలు అనమాట. మనం కరెక్ట్గా ఉండాలి, అందరిలోనూ ఆయనే ఉన్నారని ప్రవర్తించాలి, ఇదొకటే మన లక్ష్యం అయి ఉండాలి. మనం కరెక్ట్ అయితే మనకు ఉంటుంది, మనం కరెక్ట్ కాదని తెలిసిన రోజు మనం ఏమైనా మారుతామా, ఏం మారం. అంటే మనకి ఎప్పుడు కూడా జడ్జిమెంటు, తర్వాత సెల్ఫ్ సర్టిఫికేషను, ఈ రెండు వదిలేసారనమాట. అప్పుడే అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తాం. అలా కాకుండా మనం ఏదో ఒక క్వాలిటీని దాన్ని మనకి ఆపాదించుకొని, నాకు ఆ క్వాలిటీ ఉంది, అక్కడైతే నేనైతే అలా ఉండను, వాళ్ళైతే ఇలా ఉన్నారు, వాళ్ళకి లేని బాధ మనకెందుకు, మనం ఎందుకోసం వెళ్ళామో దాని మీదే మనం దృష్టి పెట్టాలని. కానీ కొంచెం మంచి నేర్చుకొచ్చినా నీ ఆధ్యాత్మికతకు ఎంతో మేలు జరిగేది అని మందలించారు. ఇతరులను విమర్శించడం, ఇతరులలో తప్పులంచడం కూడని పని అని మాస్టర్ గారి బోధ. ఒక్కోసారి మాస్టర్ గారు భక్తుల బాధలను కూడా తాము స్వీకరించి వారి బాధల్ని తొలగించేవారు. ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చే ఒక విద్యార్థికి పిరుదు మీద గడ్డలేచింది. దానితో అతను చాలా బాధపడుతూ ఉన్నాడు. మాస్టర్ గారు కూర్చునే సత్సంగ హాల్లో ప్రక్కన ఒక మంచినీటి కొండ ఉండేది. వచ్చిన వారు అందులో నీరు త్రాగుతూ ఉండేవారు. పూజ్యశ్రీ మాస్టర్ అతనితో,
నీవు కురుపు లేచిన పెరుగు మీద కూర్చొని గ్లాసుతో కుండలోని నీటిని ముంచి తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నారు. అతను అలాగే చేశాడు. వెంటనే అతనికి ఆ కురుపు తగ్గిపోయింది. కొన్ని క్షణాలలో పూజ్యశ్రీ మాస్టర్ గారి ముఖం మీద కురుపు లేచింది. అంటే సద్గురువులు ఏ స్థాయికి వెళ్తారు, వాళ్ళ ప్రేమ స్వరూపం తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే వాళ్ళు మన బాధను కూడా వాళ్ళు స్వీకరించి, ఇప్పుడు మనం బాబా గురించి చెప్పుకున్న, స్వామీజీ గురించి చెప్పుకున్న, బాబా ఆయన అస్వస్థతతో బాధపడటం ఏంటి? ఒక్కోసారి తీవ్రమైన ఉబ్బసంతో కదలలేకపోయేవారట, నడవలేకపోయినా అలాంటి స్థితిలో కూడా ఆయన భిక్షకి మళ్ళీ మనుషులను పట్టుకొని ఆయన భిక్షకు తీసుకోవడం అడిగేవారట. అందరికీ అన్నీ చేసి ఆయన్ని అవన్నీ బాధించడం ఏంటి? అలాగే స్వామీజీని తీసుకున్నా కానీ, అంటే భక్తులు యొక్క బాధల్ని వాళ్ళు స్వీకరించేవారు అని మన స్వామి లీలల్లో కూడా అట్లాంటివి ఎన్నో చెప్పుకున్నాం. ఒక్కసారిగా ఎక్కడో తన భక్తుడి తల్లి మరణావస్థలో ఉంటే ఆవిడ బాధలంతా తీసుకోవటం, ప్రసవ వేదనని తీసుకోవటం, ఇంత ఇదిగా ఉంటుందని అనుకోలేదు అని స్వామి అంటారు. అంటే భక్తుల యొక్క బాధల్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారనమాట. అంటే చూడండి వాళ్ళు ఎంత ప్రేమ స్వరూపాలు. మనం మాత్రం స్వార్థపరులుగానే ఉండిపోతాం, అంటే ఇంకా వాళ్ళని తీసుకోవాలని. కానీ వాళ్ళకి నచ్చేట్టుగా, వాళ్ళని మెప్పించేట్టుగా మన ప్రవర్తన మార్చుకోవాలని మాత్రం మనం అనుకోం. మనకి అమ్మయ్య మేలు జరిగితే చాలు మనకి అనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్కి చెందిన ఎం సావిత్రి దంపతులు ఒకసారి తిరుపతి వెళ్ళారు. వారిరువురు కూడా తిరుపతి గర్భగుడి దగ్గర ఆంజనేయ స్వామి స్తంభానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. అనుకోకుండా ఆమె దృష్టి కొంచెం దూరంలో ఉన్న ఒక వ్యక్తి మీద పడింది. ఆయన పంచ పట్టుకొని తెల్లని బని వేసుకొని నుదుట నామం పొడుగ్గా పెట్టుకుని ఉన్నారు. ఆయన వీరివైపే చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు. ఎవరి ఈయన మా వైపు ఇలా చూస్తున్నారు అని ఆలోచిస్తూనే ఆమె ప్రదక్షిణలు పూర్తి చేసి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి ఆయన అటువైపు తిరిగి నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత ఈమె వైపు తిరిగి దక్షిణ ఇవ్వమన్నట్లు చేయి చాపారు. ఆమె దక్షిణ సమర్పించగానే తీసుకొని ఆయన వేగంగా వెళ్ళిపోయారు. ఆయన ఎవరు అని ఆమె ఆశ్చర్యపోయి చుట్టుప్రక్కలంతా చూసింది కానీ ఆయన కనిపించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు తమ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీ సాయిబాబా పత్రిక చూసింది. అందులోని పూజ్యశ్రీ మాస్టర్ చిత్రపటం చూసి ఆయనే తమకు తిరుపతిలో దర్శనమిచ్చారని గుర్తించింది. ఆమె పూజ్యశ్రీ మాస్టర్ని దర్శించకముందే ఆయనే ఆమెకు స్వయంగా దర్శనమిచ్చి అనుగ్రహించారు. చూడండి, అంటే ఈ రోజుకి కూడా భౌతిక దర్శనం ఆయన ఎక్కడైనా ఇవ్వగలరు అన్నమాట. విద్యానగర్ కాలేజీలో మాస్టర్ దగ్గర చదువుకునే రఘురామరాజు అనే విద్యార్థి మాస్టర్ దగ్గరికి తరచుగా వస్తూ ఆయన సేవిస్తూ ఉండేవాడట. సరే, అతడు తనకు గల ఒక శారీరక సమస్య గురించి తూర్పుగోదావరి జిల్లాలోని అజీజ్ బాబా అనే ఆయన దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన ఖురాన్లోని ఒక మంత్రం చెప్పి దాన్ని జపించుకోమన్నారు. ఏమీ ఫలితం కనిపించలేదు. తర్వాత అతడు పూజ్యశ్రీ మాస్టర్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయనకి ఇచ్చిన మంత్రం ఏంటి అన్నారట మాస్టర్ దగ్గరికి వస్తే ఆయనకి ఇచ్చిన మంత్రం ఏంటి అంటే, ఎవరికి చెప్పవద్దన్నారు సార్. మాస్టర్ గారి దగ్గర ఎవరికి చెప్పవద్దన్నారు సార్ అంటే, ఎవరికి చెప్పవద్దన్నారు, మీకు కూడా చెప్పవద్దన్నారు అని అది చెప్పాడు. అలాగా అంటూ మాస్టర్ గారు ఇంట్లో నుంచి ఒక పాత సిగరెట్ ప్యాకెట్ తెప్పించారు. ఇదేనా ఆయన నీకు ఇచ్చిన మంత్రం అంటూ అతని చేతికి ఇచ్చాడు. ఆ ప్యాకెట్ చూసేసరికి ఆ మంత్రం రాసి ఉంది. అతడు ఆశ్చర్యపోయాడు. ఆయన ఎంతటి వారో అప్పుడు ఆయనకు అర్థమైంది. అతడు అజీజ్ బాబా దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఉంటాడని, ఆయన అతనికి ఆ మంత్రాన్ని సరణి మాస్టర్ గారికి ముందే తెలుసు అన్నమాట. అంటే అందరు మహనీయుల్లో ఉండేది ఆయనే. అందుకే మాస్టర్ గారు అంటారు, గురువు అంటే 2 కానివాడు, ఉన్నదంతా ఒకటే. ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కానీ మహనీయుడిగా ఒకే గురుతత్వం ఉంటుంది.
ఒక భక్తుడు 1993 జూన్లో ఒకరోజు మాస్టర్ గారి సమాధి వద్ద మెలకువగానే పడుకొని ఉన్నాడు. రాత్రి 1 గంట సమయంలో ఇద్దరు దేవతా స్త్రీలు చేతుల్లో పూలు పండ్లు తీసుకొని సమాధి దగ్గరికి వచ్చారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు సమాధి మీద కూర్చొని ఉన్నారు. వారిద్దరితో పాటు ఇద్దరు మహర్షులు కూడా వచ్చి పూజ్యశ్రీ మాస్టర్ గారికి స్వాగత గీతాలు పాడుతున్నారు. వారంతా పూజ్యశ్రీ మాస్టర్ గారికి పూజ చేసి హారతులు ఇచ్చారు. ఈ దివ్య దర్శనాన్ని కనులారా తిలకించినదురు ఆనంద పారవశ్యం చెందాడు. ఈ రీల తెలిసినప్పటి నుంచి అప్పుడు అందరూ సమాధి దగ్గర నిద్ర చేయాలని అందరూ మేము కూడా వెళ్ళాం. తర్వాత అప్పటికి ఇంకా మాస్టర్ గారి సమాధి దగ్గర ఎట్లా ఉండేదంటే ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా బాగా చెట్లు అవన్నీ ఉండేవి అన్నమాట. ఆ పరిచయమైన కొత్తల్లో ఈ లీల విని అందుకని ఇంక అందరూ రాత్రి దర్శనం అంటే తర్వాత దర్శనం రాత్రి ఇక్కడ నిద్ర బందీ చేశారనమాట మందిరంలో. ఎక్కడో ఎవరికో ఒక పర్మిషన్ ఉంటేనే అవకాశం వచ్చేది. కాదు అది ఎంత అదృష్టమో చూడండి. మహర్షులు దేవతలు వాళ్ళు వచ్చి పైగా మాస్టర్ గారు సమాధి మీద అలా కూర్చొని ఉన్నారంట. ఇప్పుడు మాస్టర్ గారు అది సమాధే కదా అనుకున్నాం అనుకోండి, సమాధి అది ప్రత్యక్ష దర్శనంతో సమానం. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం మహాత్ముల సమాధి దగ్గరికి వెళ్తే అది వాళ్ళ ప్రత్యక్ష దర్శనంతో సమానం. మన కళ్ళకి కనబడట్లేదు కానీ ఆయన చైతన్య రూపుడికి అక్కడే ఉన్నాడు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ పూజ చేసుకునే అవకాశం చూడండి. మరి చక్కగా మాస్టర్ గారు సమాధి మీద కూర్చొని ఉన్నారట. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ మనకి అక్కడ సమాధిని కదా ఆయనే ఉన్నారు అనే భావన కలుగుతుంది అనమాట. పూజ్యశ్రీ మాస్టర్ గారికి భూతప్రేత పిశాచాలు కూడా ఆధీనంలో ఉండేవి. కర్ణాటకలోని సిరిగుప్పలో ఉంటున్న లక్ష్మీకాంతమ్మ 86 నుంచి పూజ్యశ్రీ మాస్టర్ గారిని గురువుగా భావించి సేవిస్తూ ఉన్నారు. ఆమె అక్కడ కొంతమంది కలిసి ఒకచోట సత్సంగాలు చేసుకుంటూ ఉండేవారు. ఆమె ఇంటి నుండి సత్సంగానికి వెళ్ళే త్రోవ నిర్మానుషంగా ఉండేది. సత్సంగం నుంచి పాపం ఇంటికి వెళ్ళడానికి వెళ్ళే దారి అంతా నిర్మానుషంగా ఉండేదట. అందుకని ఆ ప్రాంతంలో ఒక దెయ్యం తిరుగుతూ ఉంటుందని కొంతమంది చూసిన వారు చెప్పేవారు. ఒకసారి లక్ష్మీకాంతమ్మ రాత్రి 8 గంటల సమయంలో సత్సంగం నుండి ఇంటికి వచ్చే దారిలో ఆ ప్రదేశంలో ఒక కొబ్బరి చెట్టు క్రింద నిలబడి ఒక దెయ్యం కనిపించింది. ఆమె ఎంతో భయంతో తమ గురుదేవులైన పూజ్యశ్రీ మాస్టర్ గారిని స్మరించనారంభించింది. వెంటనే ఆయన గళ్ళలుంగి బలిని వేసుకొని ఆ చెట్టు క్రింద కూర్చొని కొబ్బరి చెట్టు పైన కూర్చొని ఉన్న దయ్యాన్ని కోపంగా చూస్తూ తన కుడి చేతి వేళ్ళని పైకి చూపిస్తూ ఏయ్ పో అని అరిచారు. వెంటనే ఈమెను చూసి ఎడమ చేతి సైగ చేస్తూ నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారు. ఆ సంఘటనకు ఆమె ఆశ్చర్యపోతూ ఇంటికి వెళ్ళింది. మర్నాడు ఉదయం పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనం ఇచ్చిన చోటుకు ఆమె ఆతృతగా వెళ్ళింది. అంటే ఎక్కడైతే దర్శనం ఇచ్చారో మాస్టర్ గారు ఆయన కూర్చున్న చోట నమస్కరించుకొని పైకి చూసింది. రాత్రి ఆ దయ్యం పట్టుకున్న ఆ కొబ్బరి చెట్టు పైభాగమంతా పూర్తిగా మాడిపోయి ఉంది. తర్వాత ఆ దయ్యం ఎవరికీ కనిపించలేదు. నిజంగా ఎట్లాంటి అనుభవాలు ఇస్తారు. (1981) శ్రీ సిహెచ్ శ్రీనివాసరెడ్డి ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనానికి గూడూరు చేరేసరికి రాత్రి 10:30 గంటలైంది. రాత్రి చివరి బస్సు వెళ్ళిపోయింది. అక్కడే టీ కొట్టు బయట బెంచిపై కూర్చున్న అతడు అక్కడ ఉన్న రావి చెట్టు నీడకు ఒక వ్యక్తి రావడం గమనించాడు. అంటే బస్సు వెళ్ళిపోయింది, అక్కడ టీ షాప్ తింటే అక్కడ కూర్చోన్నాడట. కూర్చొని ఉంటే అక్కడే టీ కొట్టు బయట బెంచ్ మీద కూర్చున్న అక్కడ ఉన్న రావి చెట్టు నీటికి ఒక వ్యక్తి రావడం గమనించాడు. ఆయన చూపు ఎక్కడో ఉంది, ప్రాణాలు ఎక్కడో ఉన్నాయి. చేతులు అర్ఘ్యమిచ్చే విధంగా పట్టుకొని కొట్టుకు ఎదురుగా నిలబడ్డాడు. శ్రీనివాసరెడ్డి బాబా ఆ రూపంలో వచ్చినా రాకపోయినా కనీసం మానవత్వమైన ప్రదర్శించవచ్చు కదా అనుకుని టీ బంకులోని పిల్లవాని చేతికి ఒక పైసా ఇచ్చి అతనికి టీ ఇమ్మని చెప్పాడు. 1981లో పైసాకి టీనా?
అతనికి టీ బంకులోని పిల్లవానికి చేతికి ఒక పైసా ఇచ్చి ఆయనకు టీ ఇవ్వమని చెప్పాడు. అతను అలాగే ఆయన చేతిలో పెట్టాడు. ఆయన అలాగే కూర్చొని నెమ్మదిగా టీ త్రాగుతూ ఉన్నాడు, కానీ ఇతని వైపు ఒక్కసారి కూడా చూడలేదు. బాబా బాబా నీ రూపంలో ఉన్నట్లయితే నేను 100 సార్లు సాయిబాబాని స్మరించేలోగా టీ త్రాగి సిగరెట్ అడిగితే నీవే బాబావని నీ దగ్గరికి వచ్చి మట్టిలో కూర్చుంటాను అనుకుని నామం చేస్తూ ఉన్నాడు. అతని నామజపం పూర్తి కాకముందే ఆయన టీ త్రాగి ఇతని వైపు తల తిప్పి చూసి తన చేతి 2 వేళ్లను నోటి దగ్గర పెట్టి సిగరెట్ పీలుస్తున్నట్లు శబ్దం చేస్తూ సైగ చేశారు. అతను ఆశ్చర్యంతో ఆయన పాదాల చెంత కూర్చొని సిగరెట్ ఆయన నోట్లో పెట్టి వెలిగించారు. ఆ తర్వాత మరో సిగరెట్టు, మళ్ళీ టీ, ఇలా వరుసగా 1 సిగరెట్ పెట్టేదాకా జరుగుతూనే ఉంది. ఇంతలో తెల్లవారింది. బస్సు వస్తున్నది. ఒక్క సిగరెట్ మాత్రమే మిగిలి ఉంది. ఇది మాస్టర్కి ఇద్దామనుకుంటూ దగ్గరకు వచ్చిన బస్సు ఎక్కాడు. అంటే రాత్రి అవన్నీ అయిపోయాయి. తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారి గదిలోకి అడుగు పెడుతుండగానే ఆయన అతన్ని బాగున్నావా అని చిరునవ్వుతో పలకరించారు మాస్టర్ గారు. ఆయన ముందు 10-15 సిగరెట్ పెట్టెలు కుప్పపోసి ఉన్నాయి. సిగరెట్లు త్రాగుతూ ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ కాసేపు అయిన తర్వాత అక్కడున్న ఇద్దరిని ఏదో పని మీద పంపివేశారు. సిగరెట్ త్రాగుతూనే ఇతన్ని చూసి నా సిగరెట్ నాకు ఇయ్యి అన్నారు. ఆయన దగ్గర ఆల్రెడీ అన్ని ఉన్నాయి. ఇది రాత్రి ఒక్కటి మిగిల్చారు కదా మాస్టర్ గారికి ఇవ్వాలని, అందుకని మాస్టర్ గారు అతన్ని చూసి నా సిగరెట్ నాకు ఇవ్వు అన్నారట. అంటూ చేయి చాపారు. ఆశ్చర్యంతో తన జోబులోని పేపర్ల మధ్యలో అడ్డంగా పడి ఉన్న సిగరెట్ని తీసి సవినయంగా చేతిలో ఉంచాడు అతడు. అప్పుడు ఆయన అక్కడ ఉన్న హిందూ పేపర్ మీద సిగరెట్ పెట్టెలన్నీ పేర్చుకొని పట్టుకొని లోపలికి వెళ్తూ ఉండగా కర్టన్ తలిగి ఒక సిగరెట్ పెట్టె క్రింద పడింది. దానిని అతని వైపు విసురుతూ ఒకటిచ్చి 10 దొంగిలించినటువంటి ఇదోనాయి అంటూ లోపలికి వెళ్ళారు. నేను చేసేది ఏమిటి, 1 తీసుకొని 10 ఇస్తున్నాను అన్న బాబా మాటలకు అర్థం అదేనేమో. కావల్లో ఉంటున్న సాయి మాధురి స్వప్నంలో ఒకసారి శివాలయానికి వెళ్ళింది. అక్కడ ఆమెకు శివుడి స్థానంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనం ఇచ్చారు. శివాలయానికి వెళ్తే శివాలయంలో శివుడి స్థానంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనం ఇచ్చారు. ఆయన తలపైన జటాజూటము, అందులో నుండి గంగా ప్రవహిస్తూ ఉన్నది. చేతిలో త్రిశూలంతో ఆయన ఎంతో కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నారు. ఆమె ఆశ్చర్యంతో అక్కడ ఉన్న పూజారితో ఇక్కడ పూజ్యశ్రీ మాస్టర్ గారు ఉన్నారేమిటి, మీరు చూస్తున్నారా అని అడుగుతున్నది. ఇంతలో పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆమె తలపై తమ అమృత హస్తాన్ని ఉంచారు. ఆమె పూజారి గారు పూజ్యశ్రీ మాస్టర్ గారు పక్కన కూర్చొని ధ్యాన నిమగ్నులయ్యారు. ఇంతలో మెలకు వచ్చింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. అంటే చూడండి, సకల దేవతాస్వరు సద్గురు అనేవారు సకల దేవతాస్వరు ఒక్కొక్కళ్ళకి ఎట్లాంటి అనుభవాలు ఇస్తూ ఉన్నారు మాస్టర్ గారు. అంటే ఒకసారి మాస్టర్ గారు గొలగమూడి వెంకటేశ్వర దర్శనార్థం ఒకరోజు మాస్టర్ గారు గొలగమూడి వెళ్ళారట. వెళ్తే ఆయన అంత దూరంలో ఉండగానే ప్రజలందరూ పరుగును వచ్చి ఆయన పాదాలకు నమస్కరించుకున్నారు. మాస్టర్ గారికి తెలుసు కాబట్టి గొలగమూడిలో మిగిలిన వాళ్ళు మాస్టర్ గారిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాలు నమస్కారం చేసుకుంటూ ఉంటే అది చూసిన స్వామి శిష్యుడు ఎవరు, రోసయ్య, గొలగమూడి వెంకటేశ్వర శిష్యుడు, అంత గొప్పవారైన వెంకటేశ్వమి వారే నమస్కారం చేయించుకోరు, ఈ భరద్వాజ్ ఎంత, ఈయన శక్తి ఏ పాటిది, ఏకంగా అందరికీ పాదాలు అప్పగించి నమస్కారాలు చేయించుకుంటున్నాడు అని అనుకుంటున్నాడు. అంటే అంత గొప్పవారైన వెంకటేశ్వమి నమస్కారాలు చేయించుకోరు, పాదాలు తాకనిచ్చి, ఈయన మాత్రం అందరికీ పాదాలు ఇచ్చేసరి నమస్కారాలు స్వీకరిస్తూ ఉన్నారు. అసలు ఈ భరద్వాజ ఈయనెంత, ఈయన శక్తి ఏ పాటిది అని వెంకటేశ్వమి శిష్యుడు రోసయ్య అనుకుంటూ ఉన్నాడట. వెంటనే అతనికి మైకం కమ్మినట్లు అయింది. అక్కడే గోడకు జారులు పడ్డ అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఒక ఎడారిలో పూజ్యశ్రీ మాస్టర్ గారు నిలబడి ఉన్నారు. ఆయనకు 10 అడుగుల దూరంలో తాను నిలబడి ఉన్నాడు. ఆ రోసయ్యకి అలాంటి దర్శనం కలుగుతూ ఉందన్నమాట. ఒక్కసారిగా మైకం గమ్మి గోడ కానుకొని ఇట్లా కూర్చున్నాడట. కూర్చుంటే ఒక దర్శనం అవుతూ ఉంది. ఒక ఎడారిలో మాస్టర్ గారు నిలబడి ఉన్నారట. ఆయనకి 10 అడుగుల దూరంలో తాను నిలబడి ఉన్నాడు. అతడు చూస్తూ ఉండగానే ఆయన విష్ణుమూర్తిలా మారిపోయారు మాస్టర్ గారు. శంఖచక్ర గదాధారి, కిరీటము మొదలైన సకల విష్ణు చిహ్నాలతో నిలబడి ఉన్నాడు. ఆయన గడ్డం మాత్రం అలానే ఉంది. మాస్టర్ గారు శంఖచక్రాలు అన్నీ ధరించినా కానీ గడ్డం మాత్రం అలానే ఉంచారు. లేకపోతే ఎవరు మాస్టర్ గారు వెళ్ళిపోయి ఇక్కడ విష్ణుమూర్తి వచ్చాడేమో అనుకుంటారు.
అంటే ఆ స్వరూపం అదేనండి. గుర్తు కోసం ఇప్పుడు బాబా విరుడుగా దర్శనమిచ్చిన, అక్కలకోట స్వామి దర్శనమిచ్చినా కానీ ఆయన చెవి కుండలు అలానే ఉండేవి. అంటే ఒరే ఇది ఏదో నీ ఊహ కాదు, ఇది నిజంగా అనుభవించానని చెప్పటానికి. అట్లాగా తాను మాత్రం ఒక దున్నపోతుగా మారి ఆయన పాదాల వద్ద పచ్చికను తింటూ ఉన్నారు. మాస్టర్ గారేమో అలా మహావిష్ణు స్వరూపంగా మారి గడ్డంతోనే ఉన్నారట అన్నీ ధరించి. ఇతను మాత్రం అప్పుడు దాకా కూర్చొని చూస్తున్న వారు కాస్త ఒక దున్నపోతుగా మారి ఆయన పాదాల వద్ద ఉన్న పచ్చికను తింటూ ఉన్నాడు. కొద్దిసేపటికి ఆ దృశ్యం అదృశ్యమైంది. పూజ్యశ్రీ మాస్టర్ గారు సాక్షాత్తు విష్ణు స్వరూపులని అతనికి అర్థమై పశ్చాత్తాపంతో ఆయన పాదాలకు నమస్కరించారు. మహాయోగి అయిన శ్రీ పాగలపాడి గురువు గారికి కూడా పూజ్యశ్రీ మాస్టర్ గారు శంఖచక్ర గదాధారియే విష్ణుమూర్తిగా దర్శనమిచ్చిన వివరం శ్రీ పాగలపాడి గురువు గారి చరిత్రలో చూడవచ్చు అని. ఒంగోలుకు చెందిన బి లక్ష్మీదేవి పూజ్యశ్రీ మాస్టర్ గారిని భౌతికంగా దర్శించలేదు. మంచి మనందరికీ పనికొచ్చేది అనమాట. కానీ ఆయన రచించిన శ్రీ సాయి లీలామృతం తప్పించుకున్నది. అదే రోజు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆమెకు స్వప్న దర్శనం ఇచ్చి ఆ గ్రంథాన్ని పారాయణ చేయమని చెప్పారు. మాస్టర్ గారిని చూడలేదు, కానీ మాస్టర్ గారు రచించినటువంటి శ్రీ సాయి లీలామృతం తెప్పించుకున్నదట. అయితే ఆ రోజు మాస్టర్ గారు దర్శనం ఇచ్చి స్వప్న దర్శనం ఇచ్చి పారాయణ చేయమని చెప్పారు. పారాయణ ప్రారంభించినప్పటి నుంచి ఆమెకు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎన్నోసార్లు స్వప్న దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. ఒక గురు పూర్ణిమకు ముందు రోజున ఆమెకు, నాకు గురువు పూజ్యశ్రీ మాస్టర్ గారా లేక బాబానా? చాలామందికి ఉంటుందన్నమాట ఈ సమస్య, నా గురువు బాబానా మాస్టర్ గారా అని. అందుకని ఈవిడికి కూడా మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తూ ఉన్నారు, పారాయణ చేయమని చెప్పారు, చేస్తూ ఉంటే మాస్టర్ గారే దర్శనం ఇస్తూ ఉన్నారు. అందుకని ఈవిడికి అనుమానం వచ్చింది, నేను బాబా చేత పారాయణ చేస్తున్నా, మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు నా గురువు మాస్టర్ గారా బాబానా అనే సందేహం వస్తే ఆ రోజు రాత్రి స్వప్నంలో చిన్నపిల్లవాడిలో ఉన్న పూజ్యశ్రీ మాస్టర్ గారిని చేయి పట్టుకొని ఆమె వద్దకు తీసుకొచ్చి బాబా ఆమెతో ఈరోజు గురు పౌర్ణిమ అన్నారు. బాబా మాస్టర్ గారిని చిన్నపిల్లవాడిలో ఉన్న మాస్టర్ గారిని చేయబట్టుకొని తీసుకొచ్చారట. ఆవిడకి ఎలాంటి అనుభవాలు చూడండి. నాకు మాస్టర్ గారా గురువు బాబానా అనుకున్నందుకు ఆ రోజు ఇద్దరు దర్శనం ఇచ్చారు. ఇచ్చి స్వప్నంలో చిన్నపిల్లవాడిలో ఉన్న పూజ్యశ్రీ మాస్టర్ గారిని చేయి పట్టుకొని ఆమె వద్దకు తీసుకువచ్చి బాబా ఆమెతో ఈరోజు గురు పౌర్ణిమ అన్నారు. ఆమె గురువు శ్రీ పూజ్యశ్రీ మాస్టర్ గారేనని బాబా సందర్శించినందుకు ఆమె ఎంతో ఆనందపడింది. తనకు ధ్యానం సరిగ్గా కుదరడం లేదని ఆమె బాధపడుతూ ఉండేది. ధ్యానం సరిగ్గా కుదరట్లేదని బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆమె ధ్యానానికి కూర్చోగానే ఎవరో తలుపు తట్టారు. చూస్తే పూజ్యశ్రీ మాస్టర్ గారు. ఆయన లోపలికి వస్తూ ఏం చేస్తున్నావమ్మా అని అడిగారు. ఆమె ధ్యానం చేస్తున్నానని చెప్పగానే ఆయన ఆమె ఎదురుగా తాము కూడా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానస్థులయ్యారు. ఆమె మనసు ఏకాగ్రమైంది. అలా ఒక గంట గడిచిన తర్వాత ఆయన ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆమెకు ధ్యానం బాగా కుదరసాగింది. అంటే ఆవిడ ఎంత సాధన చేసిందో మరి. మాస్టర్ గారు పారాయణ చేయకముందే నువ్వు చేయి అని చెప్పి స్వప్న దర్శనం ఇచ్చి ఆవిడకి పారాయణ చేయించి పారాయణలు ఎన్నో చేస్తూ ఉంటే అలా స్వప్న దర్శనాలు ఇచ్చి అనుగ్రహిస్తూ మళ్ళీ నా గురువు బాబానా మాస్టర్ గారా అనుకుంటే ఇద్దరూ కనపడి బాబా మాస్టర్ గారిని తీసుకొచ్చి ఆవిడకి ఈరోజు గురు పౌర్ణిమ అని తెలియజేయటం ద్వారా నీ గురువు మాస్టర్ గారని బాబానే అట్లా తెలియజేయడానికి, తర్వాత ధ్యానం చేసుకోవాలని కూర్చుంటే ధ్యానం కుదరకపోతే తలుపు తట్టిన శబ్దం తలుపు తీస్తే బాబా మాస్టర్ గారు కనపడుతున్నారంట. ఏం చేస్తున్నావమ్మా అంటే ధ్యానం చేసుకోవాలనుకుంటున్నానండి. ఆయన కూడా కూర్చొని ఆవిడకి కుదరని ధ్యానాన్ని కొంచెం ఒక 2 గంటల సేపు కూర్చున్నారట. ఆవిడకి ధ్యానం కుదిరింది, ఏకాగ్రమైంది. ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు సమాధి చెందిన తర్వాత అవధూత శ్రీ రామిరెడ్డి తాతగారు ఒంగోలులోని మాస్టర్ గారి ఇంటికి వచ్చారు. ఎప్పుడు మాస్టర్ గారు సమాధి చెందిన తర్వాత మళ్ళీ మనకు మాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకసారి వస్తారు కదా. ఆయన హాల్లో పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎప్పుడు కూర్చునే ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు ఒకరు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఫోటో చూపుతూ ఈయనెవరు స్వామి అని తాతని అడిగారు. అప్పుడు ఆయన దత్తస్వామి కదయ్యా అన్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు దత్తస్వామి అన్నమాట.
అందుకే ముందుసారి వచ్చినప్పుడు ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారు అంటే ఈయనేమన్నారు, నేను చేసే సేవకి బాబా దత్తస్వామి సంప్రీతిలో ఇక్కడే ఉన్నారని తాతగారు చెప్తున్నారని సంతోషం కలిగింది అన్నారు. అంటే ఆయనకి తెలియనట్టు. కానీ మాస్టర్ గారు సమాధి అనంతరం రామిరెడ్డి తాతగారు వచ్చి, అంటే ఈయన ఇంత గొప్ప అవధూత, ఆయన మాస్టర్ గారు కూర్చునే చోట కూర్చున్నారట, ఆయన కూర్చునే ఆసనం మీద. అప్పుడు ఒక ఆయన మాస్టర్ గారి ఫోటోని చూపించి, అప్పుడు ఒకరు మాస్టర్ గారి ఫోటో చూపుతూ ఈయన ఎవరు స్వామి అని తాతని అడిగారు. అప్పుడు ఆయన దత్తస్వామి కదయ్యా అన్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు దత్తస్వామి అన్నమాట. అనంతపురానికి చెందిన కె నారాయణమూర్తి తన మిత్రులు వెంకటేశ్వర్లు గారికి పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రత్యక్ష దర్శనం గురించిన విషయం విన్నప్పటి నుంచి కూడా తాను 10 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నా తనకు ఆయన దర్శన భాగ్యం కలగలేదే అని బాధపడుతూ ఉండేవాడు. తన మిత్రుడికి ఆయన ప్రత్యక్ష దర్శనం లభించింది, నేను కూడా 10 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తూ ఉన్నాను కానీ నాకెప్పుడు ఇలాంటి అనుభవాలు కలగలేదే అని చెప్పి బాధ కలిగిందట. ఒకరోజు ఆయనకు స్వప్నంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనం ఇచ్చారు. ఆయన తెల్లని పంచ బనీను వేసుకొని నారాయణమూర్తి గారి ఇంటి ముందు నుంచే వెళ్తుంటే ఆయన మాస్టర్ గారిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ఆయన వచ్చి మౌనంగా పద్మాసనంలోనే కూర్చున్నారు. మూర్తిగారు పాద నమస్కారం చేసుకోగానే ఆయన ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. మాస్టర్ గారు దర్శనం ఇచ్చారు. ఎట్లా మళ్ళీ తెల్లని పంచ బనీను అట్లా వేసుకొని వచ్చి కూర్చున్నారట. ఇంట్లోకి వచ్చి వెళ్తూ ఉంటే రమ్మంటే ఇంట్లోకి వెళ్ళి మాస్టర్ గారు పద్మాసనం వేసుకొని కూర్చున్నారట. ఈయన మూర్తిగారేమో పాద నమస్కారం చేసుకోగానే ఆయన ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన వెంటనే శ్రీ సాయిబాబా తెల్లని దుస్తులు ధరించి వచ్చి కూర్చున్నారు. మాస్టర్ గారు వెళ్ళిన తర్వాత బాబా వచ్చి కూర్చున్నారట. బాబా పాదాలకు మూర్తిగారు నమస్కరించుకొని బాబాతో, ఇప్పుడు వచ్చారండి బాబా, కొద్ది క్షణాల ముందు వచ్చి ఉంటే మీ శిష్యుని చూపించి ఉండేవాడిని కదా అని అన్నట. ముందు మాస్టర్ గారు వచ్చి కూర్చొని వెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత బాబా వచ్చి కూర్చుంటే, బాబా మీరేంటి ఇప్పుడు వచ్చారు లేటుగా, కొంచెం ముందు వచ్చి ఉంటే మీకు మీ శిష్యుడిని చూపించేవాడిని కదా అన్నారట. వెంటనే సాయిబాబా సీరియస్గా అతని వైపు చూసి, వాడి నీవు నాకు చూపించరువా, వాడే నేను నేనే వాడు అంటూ అదృశ్యమయ్యారు. అంటే సాక్షాత్తు సద్గురు శ్రీ సాయిబాబాయే పూజ్యశ్రీ మాస్టర్ గారిని బాబా స్వయంగా స్పష్టపరిచారన్నమాట. చూడండి జోక్ ఎంత బాగుందో. బాబా మీరు ఇంత లేటుగా వచ్చారండి, కొంచెం ముందు వచ్చి ఉంటే మీకు మీ శిష్యుడిని చూపించేవాడు కదా, మాస్టర్ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారంటే నువ్వు వాడిని నాకు బాబా సీరియస్గా అన్నారట. వాడిని నాకు చూపించడమా, వాడే నేను నేనే వాడు అని చెప్పి బాబా సీరియస్గా చూసి చెప్పి వెళ్ళారట. వైవిఎల్ సుధీర్ స్నేహితునికి బొంబాయి దగ్గర సయన్లో బార్క్లో అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఇంటర్వ్యూ వచ్చిందట. ఇప్పుడు 11/8/1986లో బార్క్లో ఇంటర్వ్యూ వచ్చిందట. వస్తే సుధీర్ అక్కా చెల్లెళ్ళు బొంబాయిలో ఉండటం వల్ల అతనికి తోడుగా సుధీర్ని కూడా రమ్మని కోరాడు. అలాగే నేను తిరుగు ప్రయాణానికి కూడా ఆయన రిజర్వేషన్ చేయించుకున్నాడు. 11వ తారీఖు ఇంటర్వ్యూ, 11వ తారీఖు రిటర్న్ జర్నీ చేసుకున్నాడట. ఆ తర్వాత సుధీర్ 8/8/1986 పూజ్య భరద్వాజ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి వారితో తన ప్రయాణం గురించి చెప్పాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు, ఎలాగూ బొంబాయి దాకా వెళ్తున్నావు కదా కాబట్టి షిరిడి వెళ్ళిరమ్మని చెప్పారు. వచ్చిందేమో సుధీర్ స్నేహితునికి వచ్చింది ఇంటర్వ్యూ. సుధీర్ వాళ్ళు అక్కడ ఉంటున్నారనమాట. సో తను వాళ్ళు డేట్లు ఫిక్స్ చేసుకున్నాడు. 11వ తారీఖు ఇంటర్వ్యూ, 13వ తారీఖు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతానని. అయితే 8వ తారీఖు మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఎవరు ఈ సుధీర్ వస్తే అతను తోడు రమ్మని వీళ్ళు వెళ్తున్నావు కదా, సరే నువ్వు ఎట్లాగో బాంబే దాకా వెళ్తున్నావు కదా కాబట్టి షిరిడి కూడా వెళ్ళిరమ్మని చెప్పారు. సరే అందుకు అతడు తన స్నేహితునికి నమ్మకం ఉంటుందో లేదో అని చెప్పి వీలైతే వెళ్ళొస్తాడు. అంటే తనతో నేను బాంబే వెళ్తున్నాను మాస్టర్ గారు, మరి వాడికి నమ్మకం ఉంటుందో లేదో వాడు అని వీలైతే వెళ్ళొస్తాడు. కానీ మాస్టర్ గారు అన్నారు, నీ స్నేహితుడు తప్పక అంగీకరిస్తాడు అని చెప్పారు. 11వ తేదీ ఉదయం ఇంటర్వ్యూ పూర్తయింది. ఇతడు తన స్నేహితుడి వద్ద షిరిడి ప్రస్తావనే తేలేదు. తిరిగి బయలుదేరవలసిన రోజు 12వ తేదీ అతనికి స్వప్నం వచ్చింది. అతడు బాబా మందిరం
గడప ముందు పడిపోయాడు. బాబా బాబా అని కేకలు పెడుతూ బాబా మందిరం లోపలికి చూశాడు. బాబా నల్లని గడ్డంతో కాషాయ దుస్తులు ధరించి అక్కడున్న భక్తులకు బోధ చేస్తూ అతని వైపు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిని చూసినట్లు చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు. బాబా సాక్షాత్తు భరద్వాజ మహర్షి గారి రూపంలో ఉన్నారు. మర్నాడు ఉదయం అతని స్నేహితుడు తనంతట తానే మీరు షిరిడి చూశారా అని సుధీర్ని అడిగారు. మహర్షి గారు ఏం చెప్పారు, నీ మిత్రుడు ఏమీ ఇబ్బంది పెట్టాడు, తప్పక వస్తాడన్నారు. ఇతనికి ఇలాంటిది ఇది కలగగానే అతను సుధీర్ని అడుగుతున్నాడు, మీరు షిరిడి చూశారా అన్నారు. అంటే సుధీర్ ఆశ్చర్యపోతూ షిరిడి గురించి మాట్లాడేసరికి అతడు మీకు ఆసక్తిగా ఉంటే షిరిడి వెళ్దాం అన్నారు. వెంటనే టికెట్లు క్యాన్సిల్ చేయించుకొని, అంటే 13వ తారీఖు చేసుకున్నారు కదా, టికెట్లు క్యాన్సిల్ చేయించుకొని 15వ తేదీకి రిజర్వ్ చేయించుకొని షిరిడి వెళ్ళారు. ఇక్కడ మాస్టర్ గారు చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ దానికి తిరిగి ఉండదు. పైగా అతనికి ఎట్లా కనపడ్డారంటే మాస్టర్ గారుగా కనపడ్డారు. అక్కడ బాబా సాక్షాత్తు భరద్వాజ మాస్టర్ గారి రూపంలో ఉన్నారు. సరే వీళ్ళు ఈ టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని షిరిడి వెళ్ళారట. 14వ తేదీ ఉదయం 4:30 గంటలకు బాబా మందిరంలో బాబా దర్శనం చేసుకుని అతని కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు కారసాగాయి. కారణం అతనికి వచ్చిన స్వప్నంలో లాగానే పాలరాతి విగ్రహం బాబాకు నల్లని గడ్డం ఉన్నది. ఒంగోలు వచ్చిన వెంటనే పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించి జరిగినదంతా వివరించి చెప్పి, మాస్టారు మీరే బాబా అన్నారు. అతనికి అనుభవాలు అయ్యేసరికి ఇక్కడికి వచ్చి మాస్టర్ గారికి చెప్తున్నారు, మాస్టర్ గారు మీరే బాబా అన్నారు. అందుకు వారు చిరునవ్వుతో బాబా అందరిలోనూ ఉంటారు అన్నారు. అంటే చూడండి ఎట్లా అసలు మీరే బాబా అంటే బాబా అందరిలోనూ ఉంటారు అంటే మళ్ళీ ఆయన ప్రత్యేకత ఏమీ లేనట్టుగా అని అన్నారు. అదే ఆయనలోని విశిష్టత. అంటే మాస్టర్ గారు అంటారు, వారు అప్రసాయ స్వరూపులు, వీరు అప్రసాయ స్వరూపులు అని అంటూ ఉంటారు. ఎవరు కారు అంటారు. అంటే ఏంటి, అందరూ అప్రసాయ స్వరూపులే, ప్రవర్తనే తేడా కానీ అందరూ ఆయన స్వరూపాలు. ఇప్పుడు మాస్టర్ గారిని అంటారు కదా, మాస్టర్ గారు మీరు అప్రసాయ స్వరూపులండి అని. ఎందుకు పనికి వస్తే అవి నాలుగు ఇష్టం కూడా పనికి రావు అంటారు. పలానా టైటిల్స్ లాగా పెట్టుకో, మనం ఆ భక్తిభావంతో మనం అంటాం. ఆ అనుభవాలు ఇచ్చిన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మాటలతో కాదు కదా, వాళ్ళకి అనుభవం ఇచ్చారు. బాబా స్వప్నంలో కనపడి వాడిని నువ్వు నాకు చూపించడం ఏంటి, వాడే నేను నేనే వాడు అని అన్నారంటే, అట్లాగే నాకు మాస్టర్ గురువు, బాబా నా గురువు అంటే బాబా స్వయంగా మాస్టర్ చేయబట్టి తీసుకొచ్చి ఇవాళ గురు పౌర్ణిమమ్మ అని చెప్పి ఆవిడకి నీ గురువు మాస్టర్ అని తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్న జయపతి గారి లేల్లో కూడా విచిత్ర పారాయణ చేస్తే మాస్టర్ దర్శనం ఇస్తే వీళ్ళు చెప్పుకుంటే అదేంటి మరి ఎట్లా బాబా కనపడాలి లేకపోతే దత్తస్వామి కనపడాలి కదా, కదా నిజమే, మళ్ళీ ఇంకోసారి చేయన్నారట. నువ్వేదో తప్పు చేసి ఉంటావు, సరిగ్గా చేయి, ఈసారి శ్రద్ధగా చేయన్నారట. చేస్తే మళ్ళీ ఆయనే వచ్చారు, లేదు మాస్టర్ గారు మీరే దర్శనం ఇచ్చారు అని అన్నారు. అంటే అక్కడ చెప్పే మాటను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఫస్ట్ అనుకున్నారట ఓహో మాస్టర్ గారు ఇలా చెప్తున్నారు అని, కానీ తర్వాత ఏమవుతుంది, వచ్చిన వారే దత్తస్వామి అనే విషయం తర్వాత అర్థమవుతూ ఉంది. నీకు బాబానో దత్తస్వామి కనపడాలి అని అంటే నీకు 2 సార్లు చేసిన మాస్టర్ గారు వచ్చారంటే ఆయన ఆ స్వరూపం. అంటే చూడండి మనకి అది ఆ తట్టే సమయానికి వాళ్ళు అందుబాటులో లేకుండా ఉంటారు. ఎప్పుడుకో అనిపిస్తుంది, అవును కదా మాస్టర్ గారు చెప్పింది అని అనిపిస్తుంది అనమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.